సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి సార్. ప్రస్తుతం చూసుకుంటుండే పిఠాపురం నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్గా ఉంది. తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ వాళ్ళకి మధ్య కాస్త సంఘర్షణ ఏంటంటే, ఏదైతే వర్మ గారు ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు సహాయంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అందులో భాగంగానే ఎమ్మెల్సీ సీటు కూడా మేము ఇస్తామని చెప్పి వర్మ గారు చెప్పడం, కానీ చివరాఖరికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం, రెండు పార్టీల మధ్యన సంఘర్షణ నడుస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా టీడీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కోవట్లు దీంట్లో దూరి అల్లర్లు చేస్తూ ఉన్నారు, పార్టీలో మాత్రం విభేదాలు లేవని చెప్పి మాట్లాడుతారు. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏంటి సార్ ఆ విషయాలు? అసలు 100%కి 100% నిజమండి అది. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఈ లేనిపోని అన్ని సృష్టిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అని చెప్పి. ఇది 100% కదా. ఇప్పుడు ఏది ఏమైనానండి, ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో మోదీ గారు ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏది ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ముగ్గురు కలిసి ఒక దాని మీద ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు తప్ప ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేసేటువంటి ఉద్దేశం లేదు. రెండోది, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ సబ్జెక్టు లేదు, ఏ పని లేదు, ఏదో ఒకటి సృష్టించాలి, జనాల్లో మనం ఉండాలి అనే తపన తప్ప వాళ్ళు అసలు ఏమి నష్టపోతున్నారు ఏంటి అనేది వాళ్ళకి అసలు జ్ఞానం అనేది లేదు. అసలు ఒక్కటి మాత్రం వాస్తవం అండి, అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో కార్యకర్త అయినా నాయకులైనా ఎవరైనా సరే దానికి కట్టుబడి మాట్లాడాలి, దానికి కట్టుబడి ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏవో వస్తూ ఉంటాయి, వాటిలన్నింటిలో కూడా చిలవల పలవలు చేసేసి ప్రజల్లో తీసుకెళ్దాం అనేటువంటిది కొంతమంది వ్యక్తులు కోవట్లు ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోకూడదు. మన కుటుంబ ప్రభుత్వాన్ని మనం చక్కగా మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని, ఇటువంటి అన్నీ కూడా ఈ అవాస్తవమైనటువంటి మాటలు కానీ ఈ అవాస్తవమైన విషయాలను కానీ కూటమిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పట్టించుకోకుండా కలిసికట్టుగా కూటమిని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటూ ఇటువంటివన్నీ ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే, వర్మ గారిని వాడుకొని వదిలేశారు. అప్పటి వరకు ఎలక్షన్లో అవసరం కాబట్టి వాడుకున్నారు, తర్వాత వాడుకొని వదిలేశారు. ఇప్పుడు వర్మ వైసీపీలోకి జంప్ అవుతా ఉన్నాడు అని చెప్పి కొన్ని గుసగుసలు కూడా వినపడతాం. ఇందులో ఎంతవరకు నిజం అంటారు? ఇవన్నీ అబద్ధాలండి. ఇప్పుడు వరం గారు నోటంట వరం గారు ఏమైనా చెప్పారా నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నానని చెప్పి? ఆయన చెప్పాల. మరి వీళ్ళకి ఎందుకు పని పాట లేకుండా ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఏదో లబ్ధి పొందుదాం అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇప్పుడు వరం గారికి త్యాగం చేశారు ఆయన ఎమ్మెల్యే సీట్ని. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కూడా వచ్చి వర్మ గారితో మాట్లాడి మీరు నన్ను గెలిపించాలని అడిగారు. ఆయన చక్కగా సపోర్ట్ చేశారు, గెలిచారు. సరే, మధ్యలో కొన్ని జరిగినాయి. అవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఏమన్నా కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబం పెద్ద ఏం చేస్తాడు, అవన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది అంతే. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ ఏదైనా చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఏదైనా నిర్ణయం తీసుకొని దాని ప్రజల్లోకి తీసుకొచ్చి పార్టీలో నాయకులకు తీసుకొస్తారు తప్ప ఈ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవకాశం లేదు. ఇంకొక విషయం, వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి త్యాగానికి సరైనటువంటి న్యాయం చేస్తారని మేమందరం నమ్ముతున్నామండి.